ఓం నమో వెంకటేశాయ. శ్రీరామభద్రం రసికైః సమర్చ్యం ముక్తా ప్రవాళాదికమాల్యకంఠం శాస్త్రీయ సిద్ధాంతధరం రశేషం సనాతనం పూర్ణతమం నతోస్మి. ప్రపన్నులైనటువంటి భక్తులచే ఎల్లప్పుడూ అర్చింపబడువాడు, ముత్యములచే అలంకృతుడైనటువంటి వాడు, పరిపూర్ణావతార స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 397వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి శరణంబితడే సకలము నాకును అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ సరస్వతీ ప్రసాద్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శరణం బీతడే శరణం బీతడే సకలము నాకును వెరవున మనస వెతకవోయితని వెరవున మనస వెతకవోయితని శరణం బీతడే సకలము నాకును వెరవున మనస వెతకవోయితని వెరవున మనస వెతకవోయితని అభయం బొసగేటి అతడెవ్వడుమును ఇభరక్షకుడతడెవ్వడు అభయం బొసగేటి అతడెవ్వడుమును ఇభరక్షకుడతడెవ్వడు ఉభయ విభూతుల కొడయంటెవ్వడు ఉభయ విభూతుల కొడయంటెవ్వడు ప్రభువతడే నా పాలి దేవుడు ఉభయ విభూతుల కొడయంటెవ్వడు ప్రభువతడే నా పాలి దేవుడు శరణం బీతడే సకలము నాకును వెరవున మనస వెతకవోయితని వెరవున మనస వెతకవోయితని శరణాగతులకు సరిదాపెవ్వడు ఇరవుగ శ్రీపతి ఎవ్వడు శరణాగతులకు సరిదాపెవ్వడు ఇరవుగ శ్రీపతి ఎవ్వడు హరిదుష్ట దైత్య హంతకుడెవ్వడు
హరిదూష్ట దైత్య హంతకుడెవ్వడు పరమతడే నా పాలి దేవుడు. హరిదూష్ట దైత్య హంతకుడెవ్వడు పరమతడే నా పాలి దేవుడు. శరణం బితడే సకలము నాకును వెరవున మనస వెతకవు ఇతని. వెరవున మనస వెతకవు ఇతని. ఆదిశంఖ చక్రాయుధుడెవ్వడు ఏదశ పూర్ణుడెవ్వడు. ఆదిశంఖ చక్రాయుధుడెవ్వడు ఏదశ పూర్ణుడెవ్వడు. వేదమయుడు శ్రీ వెంకటపతి అయి. వేదమయుడు శ్రీ వెంకటపతి అయి. పాదాయనిదే నా పాలి దేవుడు. వేదమయుడు శ్రీ వెంకటపతి అయి. పాదాయనిదే నా పాలి దేవుడు. శరణం బితడే సకలము నాకును వెరవున మనస వెతకవు ఇతని. వెరవున మనస వెతకవు ఇతని. శరణం బితడే సకలము నాకును వెరవున మనస వెతకవు ఇతని. వెరవున మనస వెతకవు ఇతని. శరణం బితడే సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్. అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం
आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरस्सरं 250 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 250 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అథోవాచ మహాతేజాః రామో గుహమిదం వచః కృతకామోస్మి భవతా శీఘ్రమారోప్యతామితి. గంగానదీ తీరంలో నిద్రించినటువంటి రామచంద్రమూర్తి మరి వనవాసంలో భాగంగా మరి గంగానదిని దాటి ముందుకు వెళ్ళాలి. నావను సిద్ధం చేయమన్నాడు. సిద్ధం చేయమంటూ గంగానది చాలా వేగంగా ప్రవహిస్తున్నది. ఈ నదిని దాటాలి అని అంటే వెంటనే లక్ష్మణుడు గుహునితోటి సుమంత్రుల వారితో చెప్పి చక్కటి నావను సిద్ధం చేయమనగానే గుహుడు తన మంత్రులతో చెప్పి యోగ్యమైనటువంటి మంచి నావను సిద్ధం చేసి, అయ్యా మీకోసం నావ సిద్ధంగా ఉన్నది అంటే రామచంద్రమూర్తి అంటున్నాడు. ఇంకా తేజశాలి అయినటువంటి ఆ రాముడు గుహునితోటి అన్నాడు, నీవు నాకు పరిపూర్ణంగా ఉపయోగపడినటువంటి వాడివి, నీ వల్ల నేను పరిపూర్ణమైనటువంటి సహాయాన్ని పొందినటువంటి వాడిని.
ఇంతకంటే నేను ఇంకే సహాయాన్ని కూడా కోరుకోవటం లేదు. కావున వెంటనే మేము బయలుదేరాలి, కావున సిద్ధం చెయ్యండి అని అనగానే మరి గుహుడు కూడా సిద్ధం చేస్తూ తతఃకలాపాన్ సన్నహ్య ఖడ్గౌ బద్ధ్వా చ ధన్వినౌ జగ్మతుర్యేన తౌ గంగాం సీతయా సహ రాఘవౌ. మరి అక్కడ ఉన్నటువంటి ఈ పలుగు పార తట్ట మొదలైనటువంటివి ఏవైతే తీసుకొచ్చారో వాటిని వెంటనే గుహుడు వాళ్ళు పడవలోకి ఎక్కించేశారు. ఇంకా రామచంద్రమూర్తి లక్ష్మణుడు కూడా తమ ధనుర్బాణములను ఆ బాణ తూణీరములను కూడా ధరించి వాళ్ళు సీతాదేవితో కలిసి ఆ నావ వైపుకి అంటే ఆ గంగానది వైపుకి వెళుతూ ఉన్నారు. అంటే ఆ నావనెక్కి గంగానదిని దాటి ఇంకా అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పటికే అరణ్యవాసానికి వచ్చేశారు. ఇంకా గంగానదిని దాటితే మరింతగా అరణ్యం లోపలికి వెడతారనమాట. మరి అలా ప్రవేశించడానికి ముగ్గురు కూడా ఆ నావ దగ్గరకు విచ్చేశారు. సహరాఘవౌ సీతయ్య సహా సీతాదేవితో కూడినటువంటి వారై రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ నావ దగ్గరికి వచ్చారు. రామమేవతు ధర్మజ్ఞం ఉపగమ్య వినీతవతు కిమహం కరవాణీతి సూత ప్రాంజలిరబ్రవీత్. ఇలాగ రాముడు ఆ పడవ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే సూతుడు సుమంత్రుల వారు పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి సూత రథసారథి అయినటువంటి ఆ సుమంత్రుల వారు ప్రాంజలి అంజలి ఘటించిన వాడై నమస్కరిస్తూ చేతులు జోడించిన వాడై ధర్మజ్ఞం రామం ధర్మజ్ఞుడైనటువంటి రామునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ అప్పటి వరకు కూడా రథంలోనే ప్రయాణాన్ని సాగించాడు. మరి రథంలో ప్రయాణించి ఇక ఇప్పుడు పడవ ఎక్కడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి నన్నేం చేయమంటావయ్యా రామచంద్ర? రథంతో పాటు నీతో పాటు నేను కూడా పడవ ఎక్కేయమంటారా? నన్ను కూడా రథం మీద వచ్చేయమంటారా? ఆ పడవలో వచ్చేయమంటారా అని చెప్పి సుమంతుడు ఆ ఉద్దేశంతో ధర్మజ్ఞం ఏది ధర్మమో నీవు చెబితే ఆ విధంగా నేను పాటిస్తాను అన్నట్లుగా రామచంద్రుణ్ణి ఉపగమ్య దగ్గరకు వెళ్ళి ఆర్తితో కూడినటువంటి వాడై వినీతవతు చాలా వినయంగా ఏం చేయమంటారు నన్ను అని చెప్పి అడుగుతున్నాడు. కిం కరవాణి ఇది అబ్రవీత్. నన్ను ఏం చేయమంటారు? రథంలో ఇప్పటి వరకు మీతో పాటు వచ్చాను కదా, రథాన్ని ఇక్కడే విడిచిపెట్టేసి మీతో పాటు ఆ పడవలో వచ్చేయమంటారా, లేకపోతే ఏం చేయమంటారు అన్నట్లుగా సుమంత్రుల వారు రాముణ్ణి అడుగుతూ ఉంటే రాముడు చెబుతున్నాడు. తతో బ్రవీద్ దాశరథి సుమంత్రం స్పృశన్ కరేణోత్తమ దక్షిణేన సుమంత్ర శీఘ్రం పునరేవ యాహి రాజ్ఞః సకాశే భవచా ప్రమత్తః. రాముడు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు. తతః ఆ తరువాత దాశరథి దశరథ తనయుడైనటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ దాశరథి అని ప్రయోగించడంలో ఉద్దేశం ఏమిటి అంటే తండ్రి మీద అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, తండ్రికి ఏం జరుగుతుందో అని అనుక్షణము కూడా చింతిస్తూ ఆలోచించేటటువంటి వాడు. అందుకనే దాశరథి అని చెప్పి అంటూ సుమంత్రం దక్షిణేన కరేణ స్పృశన్. మరి తన వద్దకు వచ్చినటువంటి సుమంత్రులని తన కుడి చేతితోటి నిమురుతూ కుడి చేతితో ధైర్యం చెబుతూ ఆయన అబ్రవీతి విధంగా అంటున్నాడు. ఉత్తమ శ్రేష్ఠుడైనటువంటి ఓ సుమంత్ర అంటూ, సుమంత్ర శీఘ్రం పునరేవయాహి, మరలా నువ్వు వెనక్కి వెళ్ళు అంటే పునః యాహి వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అంటే రాజ్ఞః సకాశే అప్రమత్తః భవచ. తండ్రి గారు దశరథ మహారాజు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి నీవు అప్రమత్తుడుగా ఉండి మా తండ్రిని కాపాడవలసినటువంటి బాధ్యత నీదే. కావున నీవు వెంటనే ఇక్కడి నుంచి వెనుకకు వెళ్ళి దశరథ మహారాజు వద్ద అప్రమత్తుడవై ఉండి ఆయన ఆలనా పాలనా చూసుకుంటూ పుత్రవియోగ దుఃఖం అనేది దశరథుణ్ణి చేరకుండా, పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు దిగులు పడకుండా ఉండే విధంగా చూడవలసిన బాధ్యత నీదే. కావున అప్రమత్తః భవ, జాగరూకుడవై ఉండి దశరథ మహారాజుని సేవించు, దశరథునికి ధైర్యం చెప్పు అని చెప్పి మరి
తన చేతితోటి కుడి చేతితో ఆ సుమంత్రుల వారిని నిమురుతూ అంటున్నాడు. అంటే అది ఒక ప్రార్థనలాగాను, అదేవిధంగా ఒక సూచనలాగాను, అలాగే దిశానిర్దేశం చేస్తున్నట్లుగాను రామచంద్రమూర్తి సుమంత్రుల వారికి చెబుతుంటే, మరి సుమంత్రుల వారి పరిస్థితి రాముణ్ణి విడిచి వెళ్ళలేక నివర్తస్వేత్యువాచైవ ఏతావద్ధికృతం మమ రథం విహాయ పద్భ్యాంతు గమిష్యామో మహావనం. మరి సుమంత్రుడు అనుకోవచ్చు, నేను రథం తీసుకుని వెనక్కి వెళ్ళిపోతే మీరు ఆ నదిని దాటిన తర్వాత పడవ దిగిన తర్వాత ఎలా వెళ్ళగలుగుతారు అని అడుగుతాడు కదా. అందుకనే దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నాడు. మమ ఏతావత్ కృతం హి, ఇప్పటి వరకు మీరు మాకు చేసినటువంటి సహాయం ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప సహాయం. ఎందుకు అంటే వనవాసానికి బయలుదేరినటువంటి నేను అయోధ్యానగరం నుండే నడుచుకుంటూ రావచ్చు, కానీ రథంలో తీసుకువచ్చి ఇంతవరకు తీసుకువచ్చి విడిచిపెడుతున్నారు అంటే మరి మీరు చేసినటువంటి సహాయం సామాన్యమైనటువంటిది కాదు. కృతం హి, కావున మీరు చేయవలసినది ఏదైతే ఉన్నదో నా విషయంలో అది మీరు పరిపూర్ణంగా చేసినట్లే. హి అని ప్రయోగించారు కదా, ఇక్కడ కృతం అనకుండా కృతం హి అన్నారు కదా. ఇది రాజాజ్ఞ, అలాగే రాజాజ్ఞను కూడా మీరు పరిపూర్ణంగా పరిపాలించినట్లే. ఏమిటి రాజాజ్ఞ? ఈ దేశం యొక్క సరిహద్దులు దాటించి రాముణ్ణి పంపించమని చెప్పి, దేశం యొక్క సరిహద్దు ఉత్తర కోసల దేశం యొక్క సరిహద్దుని దాటి మరి వచ్చేసాం కదా. కావున రాజాజ్ఞను పరిపాలించినట్లే నాకు మీరు పరిపూర్ణంగా ఉపకారం చేసినట్లే. మరి కావున రథం విహాయ, ఇక మేము రథాన్ని విడిచిపెట్టేసి పద్భ్యాం ఏవ వనం మహావనం గమిష్యామ, కాళ్లతో నడుచుకుంటూనే ఆ మహావనంలోకి, దట్టమైనటువంటి అడవులలోకి, మహారణ్యంలోకి గమిష్యామ, మేము వెళతాము. నివర్తస్వ, మీరు రథంతో వెనుకకు వెళ్ళండి, అయోధ్య నగరానికి వెళ్ళి మా తండ్రి గారిని చూసుకోండి అని రామచంద్రమూర్తి సుమంత్రుల వారితో ఇత్యేవం యువవాచ, ఈ విధంగా చాలా వినయంగాను ప్రార్థనాపూర్వకంగాను అలాగే విడువలేక విడుస్తున్నట్లుగాను రామచంద్రుడు కూడా సుమంత్రుల వారితో చెబుతూ ఉంటే సుమంత్రులకి దుఃఖము ఆగటం లేదు. ఆత్మానం త్వభ్యనుజ్ఞాతం అవేక్ష్యార్థసారథి సుమంత్ర పురుషవ్యాఘ్రం ఐక్ష్వాకమిదమబ్రవీత్. ఇంకా సుమంత్రుల వారిలో దుఃఖం ఆగటం లేదు. రాముడిని విడిచినప్పుడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతగా దుఃఖించారో మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు రాముడితో పాటు కొంత దూరం వచ్చేటటువంటి అవకాశం సుమంత్రుల వారికి వచ్చింది. మరి సుమంత్రుడు రాముడితో వస్తూ కొంత ఊరట చెందాడు, రాముడి దగ్గర ఉన్నాను అని చెప్పి. కానీ ఇప్పుడు రామ సాన్నిహిత్యాన్ని కోల్పోతూ ఉన్నాడు. మరలా రాముడు లేనటువంటి అయోధ్య నగరానికి వెళ్ళవలసి పరిస్థితి వచ్చింది. అందుకనే సారథి అయినటువంటి ఆ సుమంత్రుడు ఆత్మానం అభ్యనుజ్ఞానం, ఈ విధంగా తనను వెనకకు వెళ్ళమని చెప్పి రామచంద్రమూర్తి చెప్పగా అవేక్ష్య, ఒక్కసారి ఆలోచించి చూసి ఆర్తః, వెంట రానియకుండా వెనక్కి వెళ్ళిపోమన్నాడు అనే ఈ ఆర్తి ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో ఆ బాధ వల్ల, ఆ బాధతోటి ఐక్ష్వాకమిదమబ్రవీత్, ఇక్ష్వాక వంశ తిలకుడైనటువంటి రామచంద్రమూర్తితోటి ఈ విధంగా అంటున్నాడు. కొంత దూరం రాణించేటప్పటికి అప్పటి వరకు కొంత ఊరడిల్లాడు సుమంత్రుల వారు, కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళమనేటప్పటికీ మరింత కష్టంగా ఉన్నది. దాంతో దుఃఖాన్ని పొందినటువంటి వాడై తన వెంట రానియటం లేదే అని చెప్పి బాధపడుతున్నటువంటి వాడై రాముడితోటి ఇలా అంటున్నాడు. నాతిక్రాంతమిదం లోకే పురుషే నేహకే నచిత్ తవ సభ్రాతృ భార్యస్య వాసః ప్రాకృతవద్వనే. సభ్రాతృ భార్యస్య వాసః ప్రాకృతవద్వనే అని అంటూ రామచంద్ర, సభ్రాతృ భార్యస్య తవ, సోదరునితోనూ భార్యతోనూ కలిసి వనవాసానికి బయలుదేరినటువంటి నీ యొక్క, ఇలా అడవికి వచ్చినటువంటి నీ యొక్క వనే
అరణ్యమునందు ప్రాకృతవద్వాస, ఒక సామాన్యుడిలాగా, అంటే రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఆ రాజలాంఛనములన్నీ కూడా విడిచిపెట్టేసి కనీసం రాజలాంఛనమైన ఒక్క రథం కూడా లేకుండా కాళ్ళతో నడుచుకుంటూ ఏదో సామాన్యమైనటువంటి బాటసారిలాగా నీవు అలా వనవాసం చెయ్యటం, అది కూడా నీ తమ్ముడితోటి భార్యతోటి కలిసి ఇలా వనవాసం చేయటం అనే తదితం. ఇది ఈ లక్షణం ఏదైతే ఉందో, ఇలా వనవాసం చేయటం ఏదైతే ఉందో, ఇహలోకే ఈ లోకంలో కేనచిత్ పురుషేణ అపి, ఏ ఒక్కని చేత కూడా నా అతిక్రాంతం అంగీకరించడానికి వీలు లేదు. నువ్వు ఈ విధంగా ఏ రాజలాంఛనము లేకుండా సామాన్యమైన బాటసారిలాగా వనవాసం చేయటం అనేది ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా సహించలేరు, ఏ ఒక్కరూ కూడా అంగీకరించలేరు, భరించలేరు, ఎవ్వరికీ కూడా సమ్మతము కానే కాదు. మరి అటువంటిది నువ్వు మాత్రము రథాన్ని కూడా విడిచిపెట్టేసి నేను కాళ్ళతో నడుచుకుంటూ వనవాసం చేస్తాను, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పి నన్ను వెనక్కి పంపిస్తున్నారు. దీనిని ఎవరూ కూడా దీన్ని సహించలేరయ్యా. నమన్యే బ్రహ్మచర్యేస్తి స్వాధీతే వా ఫలోదయ మార్దవార్జవయోర్వాపి త్వాం చేద్వ్యసనమాగతం. స్వధీతేవా అని కూడా అంటున్నారు. ఇక్కడ సుమంత్రుల వారు చెబుతున్నాడు, నీలాంటింత గొప్పవాడికి ఇలా ఆపద వచ్చింది అంటే జనులకు ధర్మం మీద నమ్మకం పోతుందయ్యా. పైగా నువ్వు ఇలా ఈ విధంగా కష్టపడటమనేది ఈ లోకంలో ఎవరో కూడా అంగీకరించలేరు. ఎందుకు అంత ఎందుకు అంగీకరించలేరు అని అంటే దానికి చెబుతున్నాడు, త్వాం నిన్ను ఎలాగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పాటించవలసినటువంటి నియమములన్నీ కూడా పాటించినటువంటి వాడు, గురువు దగ్గరికి వెళ్ళి గురువును నమస్కరించి భూషయ్య మొదలైనటువంటి కూడా చేసి విశ్వామిత్రునితో పాటు ఉండి ఇలాగా విశ్వామిత్రుడి దగ్గర కానివ్వండి, అయోధ్యానగరంలో కానివ్వండి, గురువుల దగ్గర ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వాడు, ఆ నియమములన్నీ కూడా ఆచరించిన వాడు. అలాగే మృదుస్వభావంతో, ఏనాడు కూడా అసత్యమాడనటువంటి మృదుస్వభావంతో ఉన్నటువంటి నిన్నే నీకే వ్యసనం ఆగతం చేతు, కష్టం కలిగినట్లయితే, ఎప్పుడూ కూడా అధర్మం చేయనటువంటి నీకే కష్టం కలిగినట్లయితే, పైగా ఎప్పుడూ నియమములు పాటించేటటువంటి నీకే కనుక కష్టం కలిగినట్లయితే, ఆగతం చేత్ ఈ విధంగా కష్టం వచ్చినట్లయితే బ్రహ్మచర్యే స్వధీతేవా, జనాలకి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకి బ్రహ్మచర్యం అంటే అధ్యయనం చేయటం మొదలైనటువంటి వాటి యందు కానీ, లేకపోతే స్వధీతేవా అంటే బ్రహ్మచర్యము అంటే భూషయ్య, అదే గురువుల వద్ద వినయంగా ఉండటం మొదలైనటువంటి ఆ నియమములు పాటించడం మీద కానీ, స్వధీతేవా స్వాధ్యాయమును చదవటం యందు కానీ, మార్దవార్జవయో అందరితోటి మృదువుగా మాట్లాడటము, అందరితోటి కూడా సత్యమే మాట్లాడటము మొదలైన ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటికి ఫలోదయ నాస్తి, వాటికి ఏ ప్రయోజనము లేనట్లయిపోతుంది. మరి నువ్వు బ్రహ్మచర్య నియమాలు పాటించిన వాడివి, పెద్దల వద్ద చక్కగా ఉన్నవాడివి, వేదాంగములన్నీ కూడా చదివిన వాడివి, చక్కటి వ్యవహారం కలిగిన వాడివి, ఇటువంటి నీకే కష్టం కనుక వచ్చినట్లయితే వాటన్నిటి వల్ల కూడా ఏం ప్రయోజనం లేదా? వాటన్నిటినీ పాటించడం ద్వారా ప్రయోజనం లేనప్పుడు ఎందుకు పాటించాలి వాటిని? ఫలవతాహి ప్రయత్నేన భావ్యం నహి ప్రయత్న ఫలాద్వ్యతిరేచ్య అని అంటారు భాష్యకారులు. అంటే ఏమిటి? ప్రయత్నం ఎవడైతే చేస్తాడో అతనికి ఫలం దక్కి తీరాలి. అలాగే ఫలం దక్కినటువంటి వాడు ప్రయత్నంతో ఫలాన్ని పొందాలి. అంటే రెండింటికి తేడా లేదనుకుంటారేమో, ఉన్నది. అంటే కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలాన్ని పొందకుండా ఉంటారు, మరికొంతమంది ప్రయత్నం లేకుండానే ఫలాన్ని పొందుతూ ఉంటారు. ఇటువంటిప్పుడు ఏమనిపిస్తుంది? ఆ ప్రయత్నం మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది సన్నగిలుతుంది. ఆచరించకుండానే వాడి ఫలాన్ని పొందాడు, నియమాలు పాటించకుండానే వీడు ఫలాన్ని పొందాడు, నేను మాత్రం నియమాలు ఎందుకు ఆచరించాలి, ధర్మాన్ని ఎందుకు పాటించాలి అనే భావన కలుగుతుంది కదా. మరి అందుకనే ఇక్కడ సుమంత్రుల వారు అంటున్నాడు, నీవు ఇన్ని నియమములు పాటించినటువంటి వాడివి, ఇన్ని చదువుకున్నటువంటి వాడివి,
ఇంత చక్కటి వ్యక్తిత్వము వ్యవహారం కలిగినటువంటి నీకే ఈ విధమైన ఆపదలు వచ్చినట్లయితే అటువంటి స్వాధ్యాయం వల్ల కానీ, బ్రహ్మచర్యం వల్ల కానీ, లేకపోతే వ్యవహారం వల్ల కానీ, వ్యక్తిత్వం వల్ల కానీ ఫలమేమీ లేదా, ఏమిటి బాధ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ సహజంగా విధి అనేది బలీయమైనది అని చెబుతారు. అందులోనూ కూడా కేవలము విధే కాదు, వీరు చేసుకున్నటువంటి పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసినటువంటి కొన్ని పొరపాట్లు కానీ, లేకపోతే లోక కళ్యాణం కోసం కానీ ఈ విధమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఫలించిన వృక్షమునకే రాతి దెబ్బలు అని అంటూ ఉంటాం. అంటే ఏమిటి? చెట్టుకి బాగా కాయలు కాస్తా పండ్లు పండుతూ ఉంటేనే దాని మీదే రాళ్ళు ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఎందుకని? దానిని కొడితే కనుక ఫలములు వస్తాయి కాబట్టి. ఫలించినటువంటి వృక్షం మీద ఎవడు కూడా రాయి వేయడు, కనీసం దగ్గరకు కూడా వెళ్ళడు. అలాగే ఎవరైతే ధర్మమును పాటిస్తూ ఉంటారో, ఎవరైతే సత్యమును మాట్లాడుతూ ఉంటారో, ఎవరి వ్యవహారం అయితే మృదువుగా ఉంటుందో వారి వద్దకే అందరూ వస్తూ ఉంటారు. వారినే కొంత పీడించేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకు అంటే పాలు ఇచ్చేటటువంటి ఆవు దగ్గర పిండితే పాలు వస్తాయి, కానీ ఒట్టిపోయిన ఆవు దగ్గర లేకపోతే ఎద్దు దగ్గర పిండితే పాలు అనేవి రావు కదా. అలాగే ఎక్కడైతే ఫలం అనేది ఉంటుందో అక్కడ కష్టం అనేది తప్పనిసరిగా ఉంటుంది. పైగా కష్టము తర్వాత వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది అవుతుంది. అది అదేవిధంగా పవిత్రమైనది, శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేది అవుతుంది, లోక కళ్యాణకరం అవుతుంది. అయితే ఈ విషయములన్నీ కూడా సుమంత్రుల వారికి తెలుసు. అయినప్పటికీ కూడా రాముడికి దూరం అవుతున్నాము అనే బాధతోటి, రాముడికి కష్టం కలిగింది అనే బాధతోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. బ్రహ్మచర్యం వల్లను, ధర్మమును ఆచరించడం వల్లను, మృదు స్వభావం వలన కూడా ఏం ప్రయోజనం లేదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. కానీ అంతిమ విజయం అనేది అలా కష్టపడినటువంటి వారికే లభిస్తుంది. ఎలాగైతే బంగారము అగ్ని చేత సంస్కరించబడి ఆ సుత్తి యొక్క దెబ్బలను కూడా ఎదుర్కొన్న తర్వాతనే అది ఆభరణంగా మారి కిరీటమై శిరస్సున ధరించబడుతుంది. అంతేగాని పూర్తిగా బంగారం ముద్దను తీసుకుని నెత్తి మీద పెట్టుకోరు కదా. బంగారాన్ని శిరస్సున ధరించాలి అంటే ఆ బంగారాన్ని వేడి చేయాలి, దాన్ని సుత్తితో కొట్టాలి, దానికి ఆ మెరుగు పెట్టాలి. మరి ఆ పెట్టేటప్పుడు బంగారాన్ని కొంత పీడించవచ్చును, కానీ అది కిరీటమై శిరోధార్యం అవుతుంది. అదేవిధంగా సాత్వికంగా ఉండేటటువంటి వారు, ధర్మాన్ని ఆచరించేటటువంటి వారికి కొన్ని కష్టములు రావచ్చును, కానీ ఆ కష్టముల తర్వాత వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో సర్వోన్నతంగాను, సర్వశ్రేష్టంగాను, అదేవిధంగా జీవితాంతము కూడా ఉపయోగపడే విధంగాను, జీవితానికి సార్థకతను చేకూర్చే విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. శశి దివాకరయోర్గ్రహపీడనం గజ భుజంగమయోరపి బంధనం అని అన్నట్లుగా ఈ లోకంలో మరి లోకానికి వెలుగునిచ్చేటటువంటి సూర్యచంద్రులకే కష్టములు తప్పటం లేదు. అంత మాత్రాన సూర్యచంద్రులు దీనమైనటువంటి వారిని మనం అనుకుంటున్నామా? అనుకోవటం లేదు కదా. కావున లోకానికి ఉపయోగపడేవారు ఎవరైతే ఉంటారో, సమాజానికి ఉపయోగపడేవారు ఎవరైతే ఉంటారో వారు కొన్ని కష్టములను ఎదుర్కొన్నప్పటికీ కూడా అంతిమ విజయం వారిదే. ఎవరైతే వారిని నిందించారో వారే మరలా వారికి జేజేలు పలికేటటువంటి స్థితి కూడా వస్తుంది. కావున ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారు తాత్కాలికంగా వచ్చినటువంటి కష్టములకు వెరవకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరి ఇక్కడ సుమంత్రుల వారు అంటున్నారు, నీవు పాటించినటువంటి నియమములకు, నీ ధర్మములకు ఫలం ఇదేనా రామచంద్ర అని చెప్పి అనుకుంటూ, సహరాఘవ వైదేహ్య భ్రాత్రా చైవ వనే వసన్ను త్వం గతిం ప్రాప్స్యసే వీర త్రిలోకాన్స్తు జయన్నివా. వీరా రాఘవ, ఇంతకు ముందేమో ఈ విధంగా అన్నాడు కదా, ఇప్పుడు అసలు మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? రాఘవ, రఘోంశీయుడైనటువంటి రామచంద్ర, వైదేహ్య భ్రాత్రా చైవ, భార్య అయినటువంటి సీతాదేవితోటి, తమ్ముడైనటువంటి లక్ష్మణునితో కూడా వనే వసన్, వనవాసం చేస్తూ, త్వం నువ్వు త్రిలోకాన్ జయన్ ఇవ, ముల్లోకములను కూడా జయించే మహావిష్ణువులాగా,
అంటే ఏమిటి? వనవాసం కష్టం వచ్చింది కాబట్టి నువ్వు పాటించినటువంటి నియమాలకు ఫలితం లేదా అని చెప్పి అని మరలా ఒక్కసారి తేరుకున్నటువంటి వాడే, లేదు లేదు, నువ్వు ఈ విధంగా వనవాసం చేయడం ద్వారా నీవు మహావిష్ణువులాగా గతిం ప్రాప్స్యసే, సాటి లేనటువంటి కీర్తిని పొందుతావు అని అంటున్నాడు ఇక్కడ. మరి ఆ కీర్తి అనేది అంతకు మించినటువంటిది ఇంకేముంటుంది? అందుకనే సుమంత్రుల వారే అంటున్నాడు, నువ్వు ఈ విధంగా వనవాసం చేస్తూ నీవు మాత్రము కీర్తిని పొందుతావు, నిన్ను విడిచిపెట్టి మేము మాత్రము దుఃఖాన్ని పొందుతామయ్యా అని చెప్పి చెబుతున్నాడు. పైగా త్రిలోకాన్ జయన్నివా అని అన్నప్పుడు ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, సత్యేన లోకాన్ జయతి అని. సత్యవాక్ పరిపాలన ద్వారా రాముడు అన్ని లోకములను కూడా జయించినటువంటి వాడు, మరి దేవతలకి కూడా ఆదర్శపూర్ణుడైనటువంటి వాడు అనే విషయం అనుకున్నాం కదా. వయం ఖలు హతారామ ఏ త్వయాప్యుపవంచితా కైకేయ్యా వశమేష్యామః పాపాయ దుఃఖభాగినః. సుమంత్రుల వారు అంటున్నాడు, ఇప్పటి వరకు మన అయోధ్యాపుర ప్రజలు మాత్రమే మోసగించబడ్డారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నీతో పాటు వచ్చాను కావున సరే ఆ మోసం నుండి నేను తప్పించుకున్నాను, రాముడితోటే వచ్చేస్తున్నాను అని నేను భావించాను. కానీ రామా, ఏ వయం మేమందరము కూడా అయోధ్యాపుర ప్రజల్లో నేను కూడా ఒకనే కదా, కావున మేమందరము కూడా నిన్ను అనుసరించి త్వయా అపి వంచితాః, నీ చేత కూడా మేము మోసగించబడుతున్నాము అని అన్నాడు. నిన్ను అనుసరించినటువంటి అయోధ్యాపుర ప్రజలు మోసగించబడ్డారు. ఎక్కడ మోసగించబడ్డారు గుర్తు తెచ్చుకుంటే, ఆ తమసా నదీ తీరంలో వారందరూ కూడా నిద్రించి ఉండగా తెల్లవారుజాముననే రాముడు గుట్టు చప్పుడు కాకుండా వారెవరికీ చెప్పకుండా ఆ నదిని దాటి బయటకు వచ్చేసి పైగా వారందరినీ కూడా అయోధ్య నగరానికి పంపించడం కోసం ఏం చేశాడు? సుమంత్రుల వారితో చెప్పి రథాన్ని కొంత దూరం అయోధ్య నగరం వైపుకు పోనిచ్చి మరణ రథచక్రముల యొక్క జాడలు పడకుండా తిరిగి రమ్మని చెప్పాడు. సుమంత్రుల వారు కూడా అయోధ్య నగరం వైపు వెళ్ళేటప్పుడేమో రథచక్రం యొక్క జాడలు చక్కగా పడే విధంగా వెళ్ళాడు. వెళ్ళి తర్వాత తిరిగి వచ్చేటప్పుడేమో ఈ చెట్లు ఉన్నటువంటి గడ్డి ఉన్నటువంటి ప్రాంతంగా వచ్చేటప్పటికి రథం మళ్ళా ఎటు వెళ్ళిందో కూడా వాళ్ళకి తెలియలేదు. వాళ్ళందరూ రాముడి కోసం వెతికి వేసారి ఏం చెయ్యలేక అయోధ్య నగరానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా తమసా నదీ తీరంలో రాముణ్ణి అనుసరించి వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలు మోసగించబడ్డారు. త్వయా అపి ఉపవంచితాః. అంతేకాదు, మరి అంతకుముందే పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పి అందరూ ఎంతో ఆశతోటి అయోధ్య నగరానికి వస్తే కైకేయి అడిగినటువంటి వరముల ద్వారా పట్టాభిషేకం ఆగిపోయింది. కావున అయోధ్య నగరంలోనే కైకేయి చేత మేమందరము మోసగించబడ్డాము. తమసా నదీ తీరంలో కొంతమంది అయోధ్య ప్రవాసులు మోసగించబడ్డారు. ఇది అంతటితో ఆగల. ఇదిగో ఈ గంగానదీ తీరంలో నేను మోసగించబడ్డాను అని చెప్పి సుమంత్రుల వారు అంటున్నారు. ఈ విధంగా అయోధ్యాపుర వాసులమైనటువంటి మేమందరము కూడా నీ చేత, మీ తల్లి పినతల్లి అయినటువంటి కైకేయి చేత కూడా మేము మోసగించబడ్డాము. మేము అనుకున్నది ఏది కూడా జరగటం లేదు, జరుగుతుంది అని ఎప్పుడైతే ఆశపడుతున్నామో అది అప్పుడే ఆగిపోతున్నది అని అంటూ నేను ఇప్పటి వరకు అనుకున్నాను మిగతా ప్రజలే మోసగించబడ్డారు, నేను మాత్రం నీతో వస్తున్నానని. ఇంకా ఆ అవకాశం కూడా లేదు. ఉపవంచితాః, నీ చేత విడువబడినటువంటి నేను కూడా నువ్వు రావద్దు, నాతో ఇంకా వెంట రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినటువంటి నీ చేత నేను కూడా మోసగించబడ్డాను, నేను కూడా మోసపోయాను. ఎందుకు మోసపోయానంటే రాముడు మోసం చేశాడని కాదు, ఇక్కడ నేను నీతో వస్తాను అని చెప్పి మనసులో ఎంతో అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు రావద్దనంటున్నావు కావున నేను మోసపోయాను, అనవసరంగా ఆశపడ్డాను. ఇలా ఆశపడి అయోధ్యాపుర ప్రజలు ఇప్పటికి 2 సార్లు మోసపోయారయ్యా, ఇక ఇప్పుడు నేను 3వసారి నేను మోసపోయాను అని అంటూ కైకేయ్యా వశం దుఃఖభాగినః ఏష్యామః. ఇలాగ నీ చేత విడువబడి నీకు దూరమైనటువంటి మేమందరము కూడా కైకేయికి వశమైపోయి క్రూరమైనటువంటి స్వభావం కలిగిన కైకేయికి వశమయ్యి దుఃఖభాగినః ఏష్యామః. దుఃఖంతో శోకంతో మేము మా జీవితాలను గడపవలసి వస్తున్నది. హతాక్కలు అయ్యయ్యో, దైవం ఎంత
కఠినమైనటువంటిది. దైవమేవ పరమన్యే అని అంటారు. అంటే ఏమిటి? అన్నింటికంటే కూడా, మన ఆలోచనల కంటే, పరిస్థితుల కంటే, అన్నింటికంటే కూడా దైవమే చాలా, విధి అనేది చాలా బలీయమైనటువంటిది. ఎంత కష్టం వచ్చింది మాకు అని చెప్పి సుమంత్రుల వారు తనలో తాను అనుకుంటూ, వయం ఏష్య, రాముడితో అంటూ, ఏష్యామహ వయం హతాహ్కలు, ఈ విధంగా నీ చేత విడవబడినటువంటి మేము హతాశలమైనట్లే, ఇక మేము కైకేయి వశమైపోయి దుఃఖంతో కూడినటువంటి, చెప్పలేనటువంటి బాధతోటి నిన్ను విడిచి అయోధ్యానగరంలో శోకంతో ఉండవలసి వస్తుందే అని రాముడితో అంటూ, ఇతి బ్రువన్నాత్మసమం సుమంత్ర సారథిస్తదా దృష్ట్వా దూరగతం రామం దుఃఖార్తోరుదతే రురుదే స్థిరం. ఇంకా సారథి అయినటువంటి ఆ సుమంత్రుడు తదా ఇతి దూరగతం, తదా అప్పుడు ఇంకా ఈ విధంగా పలుకుతూ, దూరగతం, సుమంత్రుల వారు ఈ విధంగా చెబుతూనే ఉన్నారు. రామచంద్రమూర్తి సుమంత్రుల వారిని కుడి చేతితోటి అలా తాకి ఆయన మార్గంలో ఆయన ఆ గంగానదీ తీరానికి పడవ ఎక్కడానికి వెళుతూనే ఉన్నాడు. ఆత్మ దూరగతం ఆత్మసఖం, ఇలా తాను మాట్లాడుతుండగానే ఆ మాటలు వింటూనే ఆ దూరంగా వెళ్ళిపోతున్నటువంటి రామచంద్రమూర్తిని ఆత్మసమం, తన ప్రాణప్రదమైనటువంటి, తన ప్రాణాలతో సమానమైనటువంటి రామచంద్రమూర్తిని దుఃఖార్త, దుఃఖంతో కూడిన వాడై, ఆర్తితో ఉన్నటువంటి వాడై, విడవడానికి సిద్ధపడినటువంటి వాడై. అంటే విడవలేక అంటే విడవలేకపోతే వెనకాల రావచ్చు కదండి అంటే కుదరదు. ఎందుకంటే రామాజ్ఞ పాటించి తీరాలి. రాముడు ఏది చెబితే అది చేయటమే కర్తవ్యంగా భావిస్తున్నాడు సుమంత్రుల వారు. గుహుడు కూడా అదే అన్నాడు కదా, లక్ష్మణుడి ఉద్దేశ్యం కూడా అదే కదా. కావున రాముడితో వెళ్ళాలి అని ఉన్నప్పటికీ కూడా సుమంత్రుల వారు రామాజ్ఞ పాటించాలి. కావున ఇక చేసేదేముంది అని అనుకుంటూ ఆర్తితోటి పీడించబడినటువంటి వాడై చిరంరుదే బోరున సుమంత్రుల వారు విలపిస్తూ, తనకు దూరం అవుతున్నటువంటి రామచంద్రుడిని చూస్తూ బాధపడుతూ, ఇక తాను అయోధ్యానగరానికి తిరిగి వెళ్ళవలసిందే, ఇంకా చేయగలిగిందేముంది అని భావిస్తూ ఉన్నాడు. రాముడు కూడా సుమంత్రుల వారిని చూస్తూ ఉన్నారు. చూస్తూ తతస్తు విగతే బాష్పే సూతం స్పృష్టోదకం శుచిం రామస్తు మధురం వాక్యం పునరువాచతం. తతః, అయితే సుమంత్రుల వారికి తెలుసు ఇలా మరి బయలుదేరుతున్నప్పుడు విలపించవచ్చునా అంటే, ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, ఎవరైనా బయలుదేరి వెళుతున్నప్పుడు ఇలా బోరున ఏడవటం అనేది అది కూడనటువంటి విషయం. అందుకనే సుమంత్రుల వారికి కూడా ఆ విషయం తెలుసు. అందుకని ఏడుపు వస్తే ఒక్కసారి ఏడిచేసి ఊరుకుని వెంటనే కళ్ళీళ్లను చేతులతో తుడుచుకుని ఆ చేతులు కూడా కడుక్కొని మరలా ఆచమనం చేసి రామచంద్రమూర్తికి వీడ్కోలు పలకడానికి సిద్ధమైపోతున్నాడు. తతః, ఆ తరువాత కొంతసేపటికి బాష్పే విగతే, సుమంత్రుల వారు కన్నీళ్లు అలాగా కార్చేసిన తర్వాత, కన్నీళ్లు వచ్చిన తర్వాత వాటిని కన్నీళ్లను తుడుచుకుని స్పృష్టోదకం, చేతులు కడుక్కుని జలమును స్పృశించి, అంటే ఆచమనం చేసి అని కూడా చెబుతారు. స్పృశించి శుచిం తం సూతం, పరిశుద్ధ అంటే ఈ విధంగా శుచిగా అయినటువంటి వాడైన తం సూతం, సారథి అయినటువంటి సుమంత్రునితోటి. ఇక్కడ కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కన్నీళ్ళు శరీరం అంటే మనస్సులో కలిగేటటువంటి ఆ దుఃఖము వల్ల, శోకం వల్ల కంటి నుండి బయటికి వచ్చేవి, పైగా వెచ్చగా ఉంటాయని కూడా చెబుతుంటారు కదా. అలాగా ఆ కన్నీళ్లను కనుక తాకినప్పుడు అవి అపవిత్రమైనటువంటివి కావున వాటిని తాకినప్పుడు చేతులు కడుక్కోవాలి అనేది మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. అందుకనే సుమంత్రుల వారు వెంటనే కన్నీళ్లను తుడుచుకుని వెంటనే ఆ చేతులు కడుక్కున్నారు. చేతులు కడుక్కుని రాముడికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధమయ్యాడు. అలాగా కన్నీళ్లు తుడుచుకుని శుచి అయినటువంటి వాడైన ఆ సూతునితోటి రాముడు మధురం, చాలా మధురంగా పునః వాక్యం ఉవాచ, మరలా సుమంత్రుల వారితోటి చెబుతున్నాడు. ఎందుకు అంటే సుమంత్రుల వారు బాధపడటాన్ని రామచంద్రమూర్తి కూడా చూడలేడు.
తాను బాధపడుతుంటే రాముడు చూడలేనే విషయం సుమంత్రుడికి తెలుసు కావున ఆ బాధ, ఆ ఉద్వేగం బయటికి రావడంతో ఒక్కసారి విలపించినప్పటికీ కూడా వెంటనే తన కన్నులు తుడుచుకుని ఆ చేతులు కడుక్కుని ఆచమనం చేసి మరలా రాముడికి వీడుకోలు పలకడానికి సిద్ధమైపోయాడు సుమంత్రుల వారు. మరి సుమంత్రుల వారిని చూచినటువంటి, ఆయన యొక్క బాధను చూచినటువంటి రామచంద్రుడు కూడా పునః మరలా చాలా మధురమైనటువంటి వాక్కుతోటి సుమంత్రుల వారితో ఈ విధంగా అంటున్నాడు. ఇక్ష్వాకూణాన్ త్వయా తుల్యం సుహృదం నోపలక్షయే యథా దశరథో రాజా మాం న శోచేత్ తథా కురు. సుమంత్రునితోటి రాముల వారు చెబుతున్నటువంటి మాటలు. మరి ఇంతకుముందు సుమంత్రుల వారు కూడా రాముణ్ణి అనుసరిస్తూ, అయినప్పటికీ కూడా రాముడు ధర్మం కోసమే వెళుతున్నాడు కావున ఇలా వెళ్ళేటటువంటి వాడి ఆ ప్రయాణానికి ముందు లేకపోతే ప్రయాణంలో ఇలా బోరున విలపించడం అనేది తప్పు అనుకున్నాడు. అదేవిధంగా తనను తాను ఓదార్చుకున్నటువంటి వాడై వీడుకోలు పలకడానికి సిద్ధమయ్యాడు కదా. ఇప్పుడు సావధానంగా రాముడి యొక్క మాటలు వింటున్నాడు కావున రాముడు అంటున్నాడు, ఇక్ష్వాకూణాన్ త్వయాతుల్యం సుహృదం నా ఉపలక్షయే. ఇక్ష్వాకు వంశ ప్రభువులకు నీతోటి సమానమైనటువంటి స్నేహితుడు, మంత్రి ఇంకెవ్వరూ కూడా లేరు. మరి తరతరాలుగా సుమంత్రుల వారు ఆ వంశమునకు సేవ చేస్తూ ఉన్నారు కదా. అందుకని ఏమంటున్నాడు, నీతో సమానమైనటువంటి స్నేహితుడు, అదేవిధంగా సారథి, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రాజులకు మరొకడు ఉండడు. వారందరినీ ఇంత గొప్పగా సేవించినటువంటి వాడివి, వారందరికీ కూడా చక్కటి సలహాలు ఇచ్చి మంత్రాంగం చేసి వారి యొక్క రాజ్యమును, రాచరికామును కూడా నిలబెట్టినటువంటి వాడివి నీవు. కావున నువ్వు రాజ్యంలో ఉండటమే ఉపయోగము, రాజ్యంలో ఉండటమే ధర్మము అని చెబుతున్నాడు. త్వయాతుల్యం సుహృదం న ఉపలక్షయే. నీతోటి సమానమైనటువంటి వాడిని నేనెక్కడా చూడలేదు, నేనెక్కడా వినలేదు. నీతో సమానమైన వాడు ఇంకెవరు, అంతటి మిత్రుడు ఇంకెవరూ కూడా లేరు. ఎందుకు అంటే కష్టంలో ఉన్నప్పుడే మిత్రుల యొక్క ఆవశ్యకత అనేది ఉంటుంది. అలా కష్టములలో కూడా సహాయంగా ఉండగలిగినటువంటి వాడే నిజమైన మిత్రుడవుతాడనమాట. పాపాన్ని నివారయతి యోజయతే సుఖాయ అని మనం అనుకున్నాం కదా. కావున పాపముల నుండి కూడా నివారించేవాడు, సుఖములను కలిగించేవాడు, ఉన్నటువంటి అతనిలో ఉండే తప్పులను కూడా చెప్పి సరిదిద్దేవాడు. ఆపదలలో ఆపద్గతంచ నజహాతి, ఆపదలో ఉన్నటువంటి వాడిని విడిచిపెట్టినటువంటి వాడే సన్మిత్ర లక్షణమిదం, చక్కటి మిత్రుని యొక్క లక్షణము అన్నాడు. మరి దశరథ మహారాజు ఎంతో ఆపదలో ఉన్నాడు. నీ మిత్రుడైనటువంటి దశరథుడు ఆపదలో ఉన్నప్పుడు ఆ దశరథుడిని పూర్తిగా విడిచిపెట్టి రావటం అనే ధర్మం కాదు. కావున మిత్రధర్మాన్ని పాటించి నీవు అయోధ్య నగరానికి వెళ్ళి దశరథునితో ఉండటమే ధర్మము అని రామచంద్రుడు సుమంత్రుల వారితో చెబుతున్నాడు. అందుకనే నిన్ను మించినటువంటి మిత్రుడు ఇక్ష్వాకు వంశ ప్రభువులకు వేరే ఎవరూ లేరు. రాజా దశరథ మహారాజు మాం యథా నశోచేత్, నా గురించి బాధపడకుండా ఉండే విధంగా తథాకురు, ఆ విధంగా నువ్వు చెయ్యాలి. నీవు కనుక పక్కన ఉన్నట్లయితే దశరథుని యొక్క శోకం కొంత తీరుతుంది. ఒకవేళ దశరథునికి శోకం కలిగినప్పటికీ కూడా మీరు నివారించి ఆయనను ఓదార్చి నా గురించి దిగులు పడకుండా చేయవలసినటువంటి బాధ్యత, చేయగలిగినటువంటి సామర్థ్యము కూడా మీకే ఉన్నాయి. కావున మీరు అయోధ్య నగరానికి వెళ్ళి మా తండ్రిని ఓదార్చండి, ఇదే ఇప్పటి కర్తవ్యము, ఇదే ధర్మము అని చెప్పి రామచంద్రమూర్తి మధురమైనటువంటి వాక్కులతోటి సుమంత్రుల వారికి చెప్పి వారిని అయోధ్య నగరానికి పంపిస్తూ తాను ఇంకా గంగానదిని దాటుతూ ఉన్నాడు. మరి ఆ సందర్భంలో జరిగినటువంటి విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథోవాచ మహాతేజాః రామః గుహమిదం వచః కృతకామోస్మి భవతా శీఘ్రం ఆరోప్యతామితి తతః కలాపాన్ సన్నహ్య
सन्नह्य खड्गौ बद्ध्वा च खड्गौ बद्ध्वा च धन्विनौ जग्मतुर्येन तौ गङ्गां सीतया सह राघवौ राममेवन्तु धर्मज्ञम् उपगम्य विनीतवत् किमहं करवाणीति सूतः प्राञ्जलिरब्रवीत् ततोऽब्रवीत् दाशरथिः सुमन्त्रम् स्पृशन् करेणोत्तमा दक्षिणेन स्पृशन् करेणोत्तम दक्षिणेन सुमन्त्र शीघ्रम् पुनरेव याहि राज्ञः सकाशे भव चाप्रमत्तः निवर्तस्वेति उवाचैनम् एतावद्धि कृतं मम रथं विहाय पद्भ्यान्तु गमिष्यामः महावनम् आत्मानन्तु अभ्यनुज्ञातम् अवेक्ष्यार्थः ससारथिः सुमन्त्रः पुरुषव्याघ्रम् ऐक्ष्वाकम् इदमब्रवीत् नातिक्रान्तम् इदं लोके पुरुषेणेह केनचित् तव सभ्रातृ भार्यस्य तव सभ्रातृ भार्यस्य वासः प्राकृतवद्वने न मन्ये ब्रह्मचर्येऽस्ति स्वधीते वा फलोदयः मार्दवाः जवयोर्वापि मार्दवार्जवयोर्वापि त्वां चेत् व्यसनमागतम् सः राघव वैदेह्य भ्रात्रा चैव वने वसन् त्वं गतिम् प्राप्स्यसे वीरा त्रीन् लोकांस्तु जयन्निवा वयं खलु हता राम ये त्वयापि उपवञ्चिताः कैकेय्याः वशमेष्यामः पापायाः दुःखभागिनः इति ब्रुवन् आत्मसमम् सुमन्त्रः सारथिस्तदा दृष्ट्वा दूरगतं रामम् दुःखार्तः रुरुदे चिरम् ततस्तु विगते बाष्पे सूतं पृष्ठोदकं शुचिम् रामस्तु मधुरं वाक्यं पुनः पुनरुवाचतम् इक्ष्वाकु
ఇక్ష్వాకూణాం త్వయా తుల్యం సుహృదం నోపలక్షయే యథా దశరథో రాజా మాం న శోచేత్ తథా కురు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశే సర్గే త్రయోదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.